మాది 400 గజాలు, పక్కన 100 ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ ఇక్కడ అంటే ఎక్కడ మీ అడ్రస్? కొండాపూర్లో. ఏ ఏరియాది? కాలనీ పేరు గాయత్రి నగర్. చెప్పండి అమ్మ, మీ సమస్య ఏంది? 100 గజాలు, 93 అవసరం లేదు, మొత్తం మా ఇల్లు డ్యామేజ్ చేసిండు. ఇదేంటి ఇట్లా అంటే మున్సిపల్ వాళ్ళు కట్టుకోమన్నారు అన్నాడు. ఎందుకు ఇట్లా కట్టుకోమన్నారని మేము ఒక లెటర్ ఇచ్చినాము. మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం. వెంకటరమ్మ గారు చూసింది, మొన్న వచ్చింది. ఆయన పేరు ఏందో ఉండే, మోహన్ వచ్చింది. మోహన్ వచ్చి కూడా ఏమన్నాడు, ఆ మొత్తం డిస్మెంటల్ చేస్తాం మేడం, ఇట్లా కట్టకూడదు, 100 గజాలకు G+2 ఇట్లా కట్టిళ్ళు, ఇట్లా కట్టద్దు, డిస్మెంటల్ చేస్తాం కానీ మళ్ళీ వాళ్ళ పక్కన కొంచెం ఇట్లా అనిపోయింది. పోయినాక మళ్ళీ దాన్ని అంటే దాని పక్కనే ఇట్లా అన్న దాని పక్కనే మళ్ళీ కట్టుకొస్తుంది, భూమేసింది. అడిగితే మీరు ఇంటికి వస్తుంది, నువ్వేం చేస్తావో చేసుకో. మళ్ళీ మీరు ఇక్కడ కంప్లైంట్ చేయలేరా? మళ్ళీ చేసినాం, ఇప్పుడు 5 సార్లు చేసినాం. వెంకటరమణ చేసినాం, వెంకటరమణ గారికి చేసినాం, మళ్ళీ కమిషనర్ చేసినాం. ఈ రోజు ఏమన్నా కలవలేదు, లెటర్ ఇచ్చొచ్చాను. అది సార్ కలిసి సార్ ఏమన్నాడు? చూసుకుంటామంటారు కానీ 3 నెలల నుంచి 3 కాదు సంవత్సరం నుంచి తిరుగుతున్నాము, కంప్లీట్ అయిపోతుంది. గుంటూరు అయినా కట్టిండి, అది 2-3 ఫ్లోర్లు వేసింది. వేసి ఎందుకు ఇట్లా వేస్తున్నావు, మాది 400 గజాలు 4 ఫ్లోర్లే, నీది 100 గజాల్లో 5 ఫ్లోర్లు ఎట్లా వేస్తున్నావు అంటే నేను ఊరు పెట్టుకోవచ్చు వస్తా అన్నాడు. ఆయన మా పక్క ఆయన గుంటూరు ఆయన ఈ మారవాడు ఆయనకు అమ్మిండు, రాజేష్కు అమ్మిండు. ఆయన వచ్చి 8 నెలలు హైదరాబాద్కి వచ్చి. అయితే ఇదేంది సెట్ బ్యాక్ వదలలేదు, మరి ఇట్లా కడుతున్నావు, ఇట్లా కట్టొద్దు కదా, మా సెట్ బ్యాక్ వదలకుండా మా దాంట్లో అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నావు, మొత్తం పాడు చేసినావు, సిమెంట్ ఇసుక అంతా నాశన, అంతా గొడవలన్నీ పాడైపోయింది అని అంటే అన్నాడుగా. ఎవరికి చెప్పుకోపో హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి అన్నాడు. మళ్ళీ మున్సిపల్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటే వచ్చేది, ఒక లెటర్ రాసిడు. లెటర్ ఏమని రాసిడు, ఇది నువ్వు కట్టొద్దు, ఈ 2 ఫ్లోర్లు కూలగొట్టాలని వెంకటరమణ గారి ముందరనే రాసిడు. ఈ 2 ఫ్లోర్లు తీసేయాలి, G+2 ఉండాలి, తీసేయాలి అని ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చెప్పిండు. మళ్ళీ సాయంత్రం నీళ్ళు కొడుతుంది, క్యూరింగ్ చేస్తుంది. వెంకటపాత్ర. మీ పేరమ్మా? నా పేరు సాధనాథ్. మరి మీకు ఎవరి పైన అనుమానం ఉందా, వాళ్ళు ఏమైనా లంచం తీసుకున్నాను చెప్పిండు, ఇచ్చింది అంటుండు. ఎవరికి ఇచ్చారన్నారు? వాళ్ళ మున్సిపల్ వాళ్ళకి ఇచ్చినాను. వాళ్ళ పేరు చెప్పట్లేదు. ఈ విధంగా లంచాలు తీసుకొని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలకు వీళ్ళే ప్రోత్సహిస్తుంటే ఏంది? నన్నే అన్నాడు వెంకటరమణ, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకన్నాడు. అయ్యో మా అమ్మాయి కూడా మాట్లాడుతుందండి అంటే మీ అమ్మాయి ఎవరు, మీ అమ్మాయి సంగతి మధ్యలో అన్నాడు. ఆయన కట్టుకొని ఇస్తలేవు ఎందుకు, ఆయన ఎందుకు టార్చర్ పెడుతున్నావు అన్నాడు. అన్నాక మళ్ళీ ఏం చేసిన, ఎవరు వెంకటరమణ అని ఒక లెటర్ రాయి 2 ఫ్లోర్లు ఈ ఫ్లోర్ తీసేస్తాను రాయి అంటే రాసి నేను వెంకటరమణ పెట్టలే, మళ్ళా నేను పెట్టినా అక్కడితో పెట్టింది ఆ లెటర్ మీద. వెంకటరమణ తెల్లారు ఫోన్ చేసి ఏంది మీరు పెట్టలేదంటే నేను అప్పుడే పెట్టింది చూసుకోలేదు అంటుంది. నా దగ్గర ఉంది లెటర్. ఇక ఏం చెప్పాలి, ఏమంటుండు, మున్సిపల్ వాళ్ళు నాకు హామీ ఇచ్చారు, నన్ను కట్టుకోమన్నా, నువ్వేం మాట్లాడక అంటుండు. నా ఇష్టం, 8 నెలలు రాజస్థాన్కి నుంచి వచ్చి, నేను లోకల్ వాళ్ళు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుంది. మొత్తం సిమెంట్ అనేది 20 కోట్లకు కొనేస్తా పోతే అన్నాడు. మళ్ళీ పైన నీళ్ళు కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు అంటే అన్నాడుగా, ఇగో నువ్వు కిందికి దిగు, నీకు ఒక 50 లక్షలు ఇస్తా అడ్వాన్స్ అన్నాడు. 21 కోటికి కొంటా అన్నాడు. అంతకుముందు 10 కోట్లకు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 21 కోటికి కొంటా, నీ ఇల్లు అమ్మంటుండు, నువ్వు ఎందుకు ఇట్లా పడుతున్నావు అంటే మొత్తం మున్సిపల్ వాళ్ళకు ఒప్పచెప్పిన పైసలు అంటుంది. నువ్వేం మాట్లాడక అంటుంది. చూడండి, ఈ విధంగా మున్సిపల్ వాళ్ళే ఈ విధంగా చేస్తే మా సామాన్య ప్రజలు, వీళ్ళు వయోవృద్ధులు, వీళ్ళ ఏజ్కి తగ్గట్టు వీళ్ళు ఒక 10 సార్లు తిరగాలంటేనే ఎంత ఇబ్బంది పడతారు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే మేము చచ్చిపోతాం, మేము ఊరు పెట్టుకుంటాం అంటుంది. ఏం చెప్పాలి, వెంకటరమణ గారు అంటుండే ఇక ఓని అన్నాడు, సిగ్నేచర్ పెట్టరు మీరు కూడా అంటే ఆయన అప్పుడే పెట్టలేదు కదండి దీని మీద అంటే పెట్టినా. మళ్ళీ ఏమన్నాడు, నువ్వు కూలగొడతావా అంటే నేను ఈ వారాల్లో కూలగొడతా సార్. మళ్ళీ అంతా క్యూరింగ్ చేస్తుండు, పైన వేస్తుండు, మళ్ళీ భూములు వేస్తుండు సిమెంట్.